10వ తరగతి బాలబాలికలకు నమస్సులు. పిల్లలు, నగరగీతం పాఠంలోని మొదటి భాగాన్ని నేర్చుకున్నారు కదా. ఆ నేర్చుకున్నటువంటి నగరగీతం పాఠంలోని మొదటి భాగపు అంశాలను ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం, గుర్తు చేసుకుందాం. నగరగీతం పాఠాన్ని ఎవరు రాశారో గుర్తు చేసుకోండి. అలిశెట్టి ప్రభాకర్ గారు నగరగీతం పాఠాన్ని రాశారు. ఈయన ఏ జిల్లాలో పుట్టాడో గుర్తుంది కదా మీకు. జగిత్యాల జిల్లాలో జన్మించాడు. చిత్రకారుడు, మంచి ఫోటోగ్రాఫర్ కూడా అలిశెట్టి ప్రభాకర్. మనం నేర్చుకుంటున్నటువంటి నగరగీతం పాఠాన్ని అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలో నుండి తీసుకోబడ్డది. సిటీ లైఫ్ అనేటువంటి మినీ కవిత ప్రక్రియ నుండి మనం ఈ పాఠాన్ని తీసుకున్నాం. పాఠం పేరు నగరగీతం. ఈరోజు మనం రెండవ భాగాన్ని చదువుకోబోతున్నాం. అసలు మినీ కవిత అంటే ఏమిటో మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి పిల్లలు. మినీ కవిత అంటే చిన్న కవిత. ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని సమాజంలో కవులు కవిత్వం రాయడానికి అనేక సమస్యలున్నాయి, అనేక అంశాలున్నాయి, అనేక ఇతివృత్తాలున్నాయి. అట్లాంటి ఏదో ఒక అంశాన్ని తీసుకొని కొసమెరుపుతో సూటిగా చెప్పకుండా చురకలు వేస్తూ అతి తక్కువ వరుసలలో చెప్పేటువంటిదే మినీ కవిత. అందుకే పెద్దలు అంటారు, కప్పి చెప్పేదే కవిత్వం అని. వ్యంగ్యం అనేది కవిత్వంలో ప్రధానంగా ఉండాలి. చదివేటువంటి పాఠకుని ఆలోచింపచేసేదిగా ఉండాలి. అట్లాంటి కవిత్వమే మినీ కవిత. ఇక పాఠంలో అలిశెట్టి ప్రభాకర్ పల్లె తల్లి వంటిది అని చెప్పుకొచ్చాడు. కన్న తల్లి ఒడిలాంటిది ఏదో గుర్తు చేసుకోండి. బాగా చెప్పారు. కన్నతల్లి ఒడిలాంటిది పల్లె. అందుకే తల్లి ఒడి వంటి పల్లె సీమలనొదలి తరలి వచ్చిన పేద రైతులు ఎనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో మీరు ఎట్లా ఉంటారు అని అన్నాడు. దానికంటే ముందు పట్టణంలో ఉండేటువంటి అలజడి గురించి రచయిత చెప్పుకొచ్చాడు. గుర్తుందా పిల్లలు? నగారా మోగిందా. పట్టణంలో ఉండేటువంటి ఆ చిన్న చిన్న పండ్ల వ్యాపారులు, పూల వ్యాపారులు, రకరకాల వస్తువులు అమ్మేటువంటి వాళ్ళ అరుపులన్నీ కూడా ఎట్లా ఉంటాయి? పెద్ద ఢంకా శబ్దం ఎట్లాగైతే వస్తుందో, ఢంకాను మోగిస్తే శబ్దం ఎట్లాగైతే వస్తుందో అట్లాంటి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దానికి తోడు ఆటోలు, రిక్షాలు, బస్సులు, నడిచేటువంటి వాళ్ళు, మాట్లాడుతూ పోయేటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చాలా గొడవగా ఉంటుంది ఆ పట్టణంలోని బజార్లన్నీ కూడా. అట్లాగే 4 రోడ్ల కూడలిలో ఉండేటువంటి ఆ రణగొన ధ్వని అంతా కూడా ఢంకా శబ్దము. రెండవది నయాగారా పైనుండి క్రిందికి నీళ్లు దుమికేటప్పుడు నయాగారా జలపాతం దగ్గర ఉండేటువంటి పెద్ద శబ్దంలాగా మనకు ఆ 4 రోడ్లు కలిసేటువంటి కూడలిలో మనకు వినిపిస్తాయి. అంటే చౌరస్తా అంటాం మనం. చౌరస్తాలో ఉండేటువంటి శబ్దాన్ని 2 రకాల వస్తువులతో పోల్చాడు అలిశెట్టి ప్రభాకర్. ఒకటేమో పెద్ద ఢంకా శబ్దము, రెండవదేమో నయాగరా జలపాతం. ఉద్ధృతంగా పైనుండి క్రిందికి దూకేటువంటి నయాగరా జలపాతము హోరులా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. పిల్లలు, కన్న తల్లి ఒడి లాంటిది ఏమిటో ఆలోచించండి. అమ్మ ఒడి లాంటిది పల్లెటూరు. పల్లెటూరు యొక్క రూపాన్ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం మనం. ఎంత ప్రశాంతంగా పచ్చటి పరుపుల పరుచుకున్నటువంటి పంట పొలాలు, ఆ పంట పొలాల మధ్యన ముద్దుగా కట్టుకున్నటువంటి పెంకుటిళ్లతో ఈ పల్లె ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. పట్టణాలను కవి ఇనప్పెట్టెలతో పోల్చాడు. ఎందుకంటే తల్లి ఒడి వంటి పల్లెటూళ్ళలో హాయిగా బతికేటువంటి అనేక మంది ప్రజలు రకరకాల కోరికలతో, రకరకాల పనుల మీద పట్టణానికి వచ్చి ఇక్కడనే స్థిరపడిపోతున్నారు. మరి పట్టణం బతుకు ఎట్లా ఉందయ్యా? ఊపిరాడనటువంటి
ఇనప్పెట్టెలాంటి బతుకు పట్టణపు బతుకు అని చెబుతున్నాడు. పట్టణంలో మురికి, అనేకమైన ఖర్చులు, చాలీచాలని జీతాలు, కుటుంబ పోషణ భారమైనటువంటి స్థితి, వీటన్నింటినీ కలిపి ఎనపెట్టెల్లో మ్రగ్గేటువంటి బతుకు మనకు పట్టణంలో బతుకు అని చెబుతూ, ఇంకా ఈయన సిటీ లైఫ్లో మినీ కవితల రూపంలో నగరాన్ని గురించి ఏం చెబుతున్నాడో ఈరోజు మనం చదువుకుందాం. నగర గీతం 2వ భాగం. ముందుగా 3వ పోయం చూద్దాం. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బతుకు పేజీలు తిరిగేసేది ఎవరో. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బతుకు పేజీలు తిరిగేసేది ఎవరో. చూడండి, పుస్తకాలను చదివితే ప్రయోజనం. ఏ గ్రంథాన్నైనా చదివేటువంటి పాఠకులు ఉండాలి అందులోని సారాన్ని గ్రహించడం కోసం. నగరంలో బతికేటువంటి ప్రతి మనిషి కూడా చదవదగిన పుస్తకం లాంటి వాడే. ప్రతి మనిషికి కూడా సుఖదుఖాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, సంతోషము విషాదం ఉంటుంది. వీటన్నింటినీ కూడా చెప్పుకోవడానికి మనుషులు కావాలి. నాకు బాధలుంటే పంచుకోవడానికి మనుషులు కావాలి. నాకు సంతోషం కలిగితే ఇతరులతో చెప్పుకోవడానికి మనుషులు కావాలి. కానీ పట్టణంలో అటువంటి స్థితి కనిపించదు అంటున్నాడు కవి. నగరంలో ప్రతి మనిషిలో కూడా సుఖదుఖాలు ఉంటాయి, ప్రతి మనిషి కూడా చెప్పుకోదగినటువంటి అంశాలు ఉంటాయి. కానీ మరి నీ బతుకు పేజీలు తిరిగేసేది ఎవరో, నీ గురించి పట్టించుకునేటువంటి వాళ్ళెవరు? నువ్వు చెప్పేటువంటి మంచి గురించి కానీ, చెడు గురించి కానీ, నీ సుఖం గురించి కానీ, నీ దుఃఖం గురించి కానీ వినేటువంటి వారెవరు? నువ్వు చెప్పుకునేటువంటి విషయాన్ని వినడానికి పట్టణంలో మనుషులే దొరకరు అని అంటున్నాడు కవి. ఇది ఒక చేదు నిజం. అందుకే మనిషి గురించి, మనిషి బాగోగుల గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు పట్టణంలో ఒక్కరు కూడా కనిపించరు అనే చేదు నిజాన్ని మన అలిశెట్టి ప్రభాకర్ గారు చెబుతున్నారు. అలాగే ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పడి. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పడి. మనకు పట్టణాల్లో ప్రొద్దున 7 గంటల నుండి కనిపించేటువంటి ఒక సుందరమైన దృశ్యం. రకరకాల స్కూల్ బట్టలు వేసుకొని, స్కూల్ యూనిఫార్ములు వేసుకొని, భుజాలకు పుస్తకాల బ్యాగులు తగిలించుకొని, చేతిలో టిఫిన్ డబ్బా పట్టుకొని పిల్లలందరూ కూడా ఆ బాటసార్ల దారి, పేవ్మెంట్ అంటాం మనం, ఆ బాటసార్ల దారి గుండా నడిచి వెళ్ళి అక్కడ ఇది బస్సు కోసమో, రిక్షా కోసమో, ఆటో రిక్షా కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా సుందరమైనటువంటి దృశ్యాలు. పొద్దున్నే ఉదయం 7 గంటల నుండే బస్సులలో వెళ్ళేటువంటి పిల్లలు బస్సులలో, రిక్షాల్లో వెళ్ళే పిల్లలు రిక్షాల్లో, వాళ్ళు వెళ్ళడం కోసము, వాళ్ళు వెళ్ళేటువంటి వాహనం కోసం ఎదురు చూస్తూ, ఇక్కడ బస్సు కోసం ఈ పేవ్మెంట్ మీద ఎదురు చూస్తున్నటువంటి పిల్లల్ని చూడండి. పేవ్మెంట్స్ పై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి. పిల్లలందరినీ కవి పువ్వులతో పోలుస్తున్నాడు. రాలే చదువుల పుప్పడి. విరగబూసినటువంటి పువ్వుల్లో నుండి, పువ్వు మధ్యన దుద్దు ఉంటుంది, ఆ దుద్దులో నుండి మెత్తటి పొడి రాలుతూ ఉంటుంది. ఆ దుద్దు మధ్యలో ఉన్నటువంటి మెత్తటి భాగం మీదనే తుమ్మెదలు వాలి అందులో ఉన్నటువంటి తేనెను జుర్రుకుంటాయి. అందుకే పిల్లల యొక్క చదువును పుప్పొడితో పోల్చాడు కవి. అలా నగరంలో ఉదయాన్నే విరబూసినటువంటి పువ్వుల్లాంటి చిన్నపిల్లలందరూ కూడా సిటీ బస్సులలో, ఆటో రిక్షాలలో, ఆ పేవ్మెంట్ల మీద సందడి చేస్తూ ఉంటారు. వారు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటల్లో నుండి చదువుల పుప్పొడి రాలుతూ ఉంటుంది అని చెబుతున్నాడు. చూడండి, ఈ పూలవనాన్ని, ఈ పూల మధ్యన ఉండేటువంటి దుద్దులో పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడి మధువు, తేనెనిస్తుంది. అందుకే పిల్లల మాటలు, చదువులు అనేటువంటి మాటలను పుప్పొడితో పోల్చాడు మన అలిశెట్టి ప్రభాకర్ గారు. తర్వాత మరొక పద్యాన్ని చూద్దాము, మరొక మినీ కవితను చూద్దాము. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో
పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పడి. బస్సు మీద వెళ్ళేటువంటి పిల్లల్ని చూసాం. ఇక్కడ చూడండి, కాలినడక బాటన పిల్లలు పుస్తకాలు పట్టుకొని బ్యాగులతో నడుస్తూ ఉన్నారు. అలాగే కొద్దిమంది రిక్షాల్లో వెళ్తూ ఉన్నారు. ఇట్లా ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి వసతిని వాళ్ళు వాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగులు కావు. అటు భవంతులు, ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు. మరొక పద్యంలో చెబుతున్నాడు అలిశెట్టి ప్రభాకర్ గారు, సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగులు కావు. మనం పట్టణం అనగానే అందమైన పెద్ద పెద్ద భవనాలే అనుకుంటాం, కానీ నాయనాది వాస్తవం కాదు. సిటీ అంటే అన్ని అందమైనటువంటి పెద్ద పెద్ద భవనాలే కాదు, అటు భవంతులు, ఇటు పూరిళ్ళు. మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను చూడండి. ఇది పెద్ద మహానగరం. ఈ మహానగరంలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద భవనాల పక్కనే పూరిళ్ళు ఉన్నాయి. పూరిళ్ళు అంటే గడ్డి గుడిసెలు. గడ్డి గుడిసెలు లేకపోవచ్చు కానీ రేకుల ఇళ్ళు. మనం మొదటి భాగంలో చెప్పుకున్నట్టుగా ప్లాస్టిక్ పరదాలు కప్పినటువంటి ఇల్లు, సిమెంట్ రేకులతో వేసినటువంటి ఇల్లు, పెంకుటి ఇళ్ళు, చిన్న చిన్న ఇండ్లు. కాలువల పక్కన మురికి వాడలలో రకరకాల ఎక్కడ సందు దొరికితే అక్కడ ఆ చిన్న పరదాను ఒక గుడారంలాగా వేసుకొని బతికేటువంటి పేదలు మనకు కనిపిస్తూ ఉంటారు. పట్టణంలో ఉన్నోడు లేనోడు పక్కపక్కనే బతకడం అనేటువంటిది మనకు పట్టణంలో కనిపిస్తుంది. అందుకే కవి ఏమన్నాడు, సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులే కావు. అందమైన భవంతులే అనుకుంటాం మనం. పట్టణం అంటే అందమైన భవంతులు ఒక్కటే కాదు, అక్కడ అందమైన భవంతులతో పాటు ఆ పక్కనే అనేక చిన్న చిన్న ఇండ్లు కూడా ఉంటాయి. ఇరుకైన గదులతో కూడినటువంటి రేకుల ఇండ్లు, పెంకుటి ఇండ్లు కూడా ఉంటాయి. దారిద్ర్యం, పేదరికము, సౌభాగ్యం, ఐశ్వర్యం, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు మరియు పేదలు అందరూ సమానంగా బతుకుతూ ఉంటారు పట్టణం లోపల. వాళ్ళ బతుకు వాళ్ళది, వీళ్ళ బతుకు వీళ్ళది, కానీ వీళ్ళు అందరూ కలిసి బతకడం అనేటువంటిది మనకు పట్టణంలో కనిపించేటువంటి ఒక అందమైన దృశ్యం. చూడండి, పట్టణంలో పేదవాడు మరియు ధనవంతుడు, ఉన్నవాడు లేనివాడు, దారిద్ర్యం మరియు సౌభాగ్యం రెండూ కూడా సమానంగా సమాంతరంగా బతకడం అనేటువంటిది మనకు పట్టణంలో కనిపిస్తుంది. అట్లాగే మరొక మినీ కవిత చూద్దాం. ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం, ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు, కోరిక చిక్కదు. అలిశెట్టి ప్రభాకర్ గారు చెబుతున్నారు, ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం. రకరకాల మనుష్యులు ఉంటారు పట్టణంలో. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, నడిచిపోయేవాళ్ళు, ఆటో రిక్షాల్లో పోయేవాళ్ళు, బస్సుల్లో పోయేవాళ్ళు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, అడుక్కునేటువంటి బిచ్చగాళ్ళు, రకరకాల మనుష్యులు కలుసుకునేటువంటి ఒక పెద్ద గొడవగా ఉండేటువంటి ప్రదేశము నగరం. అందుకే ఇది వెరైటీ సమస్యల, ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యల మనుష్యులందరూ కలుసుకునేటువంటి ఒకానొక ప్రదేశం నగరం. ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు, కోరిక చిక్కదు. నగరంలో చూడండి ఎంత గజిబిజిగా జనం ఉన్నారు. అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నగరం అంటేనే ఒక మాయాలోకం. ఆ మాయాలోకంలో వెరైటీ సమస్యలను మోసుకొని వచ్చేటువంటి మనుష్యులందరూ కలిసి కలివిడిగా గందరగోళంగా ఉండేటువంటి నగరంలో ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు, కోరిక చిక్కదు. మరి అందరూ పని చేస్తారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. 24 గంటలలో ఎక్కువ సమయం పనిచేయడానికి కేటాయించడం అనేటువంటిది మనకు పట్టణంలో కనిపిస్తుంది. కానీ ఎంత చేసినా వాళ్ళు కోరికను తీర్చుకోలేరు, వాళ్లకు తీరిక కూడా దొరకదు అంటున్నాడు. చూడండి ఈ చిత్రం చూడండి. గడియారంతో పాటు పరిగెత్తేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, పనివాళ్ళు కావచ్చు, ఇంత చేసినా కానీ వాళ్లకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు, తీరిక దొరకదు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి సమయం దొరకదు అంటున్నాడు. నగరంలోని ప్రజలను నిశితంగా పరిశీలించినటువంటి మన అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకేమంటున్నాడు, మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు అంటున్నాడు. నగరాన్ని ఆయన ఎంత జాగ్రత్తగా పరిశీలించాడు చూడండి. మెర్క్యూరీ నవ్వులు, మెర్క్యూరీ అంటే పాదరసం, అసహజమైనటువంటి
నవ్వులు మనకు పట్టణంలో కనిపిస్తాయట. సహజసిద్ధంగా నవ్వరు. చూడండి, అసహజంగా నవ్వేటువంటి నవ్వులు ఇట్లా ఉంటాయి. సహజంగా హృదయంలో నుండి వచ్చేటువంటి, హృదయం స్పందించడం ద్వారా వచ్చేటువంటి నవ్వుకు ఈ నవ్వుకు ఎంత తేడా ఉన్నదో చూడండి. తెచ్చిపెట్టుకున్నటువంటి నవ్వు. ఈ నవ్వులు మనకు పట్టణంలో కనిపిస్తాయట. అదే పల్లెల్లో ఇట్లాంటి నవ్వులు కనిపించయి అంటున్నాడు ఆయన. అందుకే మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు, ఉరుకుల పరుగుల జీవితం. చూడండి, పట్టణంలో ప్రశాంతంగా నడిచి, ప్రశాంతంగా భోజనం చేసి, ప్రశాంతంగా నడిచి కార్యాలయాలకు వెళ్ళినటువంటి సందర్భం కనిపించదు. ప్రశాంతంగా పనులకు పోయినటువంటి సందర్భం కనిపించదు. ఇటు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పరిశ్రమలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, కార్యాలయాలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ప్రశాంతతను పక్కన పెట్టి ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పరిగెత్తేటువంటి జీవితమే మనకు పట్టణంలో కనిపిస్తుంది అని అంటున్నాడు. అందుకే మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు. పాదరసం ఇక్కడేస్తే అక్కడికి పరిగెడుతుంది. అట్లాగే అంత ఉరుకుల పరుగుల జీవితం కనిపిస్తుంది. బిజీగా గడుపుతూ ఉంటారు. ఆ టైం లేదు ఆగండి, సమయం లేదు ఆగండి, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను, మళ్ళీ వచ్చి వింటాను అన్నట్టుగా ఉంటుంది. ఇతరులకు సమయం కేటాయించడం అనేటువంటిది చాలా తక్కువ. కొందరికి 2 కాళ్ళు. పట్టణంలో రకరకాల మనుష్యులు ఉంటారు అని చెబుతూ ఎటువంటి వాహనం లేనటువంటి వాళ్ళు 2 కాళ్ళు, దేవుడిచ్చినటువంటి ఆ 2 కాళ్ళతోనే నడుస్తూ వాళ్ళు గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. కొందరికి 3 కాళ్ళు అన్నాడు. డబ్బున్నటువంటి వాళ్ళు రిక్షాల్లో పోతారు, లేదా ఆటో రిక్షాల్లో వెళ్తూ ఉంటారు. తర్వాత ధనవంతులు, వాళ్లకు 4 కాళ్ళు అన్నాడు. బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ఐశ్వర్యవంతులు కార్లలో వెళ్తూ ఉంటారు. పేదవాళ్ళు తాము నమ్ముకున్నటువంటి కాళ్ళ మీద ప్రయాణం చేస్తారు, నడుస్తూ ప్రయాణం చేస్తారు. కొంతమంది రిక్షాల్లో, ఆటో రిక్షాల్లో వెళ్తారు. డబ్బున్నటువంటి వాళ్ళు 4 కాళ్ళు కలిగినటువంటి కార్లలో వెళ్తారు అని అన్నాడు. తర్వాత నగరంలో అన్ని ప్రక్కలా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. నగరంలో అన్ని ప్రక్కలా సారించాలి మన చూపులు. నగరానికి పల్లెను వదిలిపెట్టి వచ్చిన బిడ్డ, మరి నగరంలో బతికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. ఏదో ఒకవైపు చూస్తూ రోడ్డు మీద నడిస్తే సరిపోదు, రోడ్డును దాటితే సరిపోదు, ప్రమాదం జరుగుతుంది. 4 వైపులా కూడా మన దృష్టిని కేంద్రీకరిస్తూ చూస్తూ మనం ముందుకు సాగాలి అంటున్నాడు. మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులు. మహానగరాల్లో ఉండేటువంటి రోడ్లకు మరణం, మృత్యు అనేటువంటిది ఏ వైపు నుండి దూసుకొస్తుందో మనకు తెలియదు. 4 వైపులా కూడా మనకు మృత్యుదేవత పొంచి ఉంటుంది. చూడండి, మహానగరంలో ఉండేటువంటి పెద్ద చౌరస్తా 4 రోడ్ల కూడలి. ఈ కూడలిలో నడిచేటప్పుడు కానీ, కూడలిలో దాటేటప్పుడు కానీ, ఒకవైపు నుండి మరొక వైపుకు వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా 4 వైపులా దృష్టి సారిస్తూ నెమ్మదిగా వెళ్ళాలి. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అప్రమత్తతతో లేకపోయినా మృత్యుదేవత అక్కడనే పొంచి ఉంటుంది. ఏ వైపు నుండి మృత్యుదేవత వచ్చేది తెలియదు. అందుకే నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులా అంటున్నాడు. ఇక చివరి మినీ కవిత చూద్దాం. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం అర్థం కాని రసాయనశాల, నగరం చిక్కువీడుని పద్మవ్యూహం. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. నగరాన్ని, మహానగరాన్ని ఒక మహావృక్షంతో పోల్చుతూ ఉన్నాడు. ఒక మహావృక్షం మీద అనేక కాకులు వచ్చి వాళ్తాయి, అనేక పక్షులు వచ్చి వాళ్తాయి. పక్షులు కలిసిమెలిసి జీవనం సాగిస్తాయి. కానీ మహానగరం అనేటువంటి ఈ వృక్షం మీద పక్షుల్లాగా అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ, బతుకుతున్నప్పటికీ
కాకుల్లాగా కలిసిమెలిసి బతకడం అనేటువంటిది మనకు నగరంలో కనిపించదు. ఎవరికి వాళ్ళే ఏకాకి, ఎవరికి వాళ్ళే ప్రత్యేకంగా బతుకుతూ ఉంటారు. ఒకరితో మరొకరు సంబంధం లేకుండా, ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకోకుండా, ఒకరు బాధలో ఒకరు పాలు పంచుకోకుండా, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోకుండా, ఎవరికి వాళ్ళే ఏకాకులుగా, ఒకే ఒక కాకిగా, ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైనటువంటి కాకులుగా బతుకుతూ ఉంటారు. కానీ కాకులలా బతుకై, కాకులన్నీ మహావృక్షం మీద కలిసిమెలిసి బతుకుతాయి. పట్టణం అనేటువంటిది మహావృక్షము లాంటిది. మహావృక్షం మీద కాకులు ఉన్నట్లే పట్టణంలో మనుషులందరూ బతుకుతూ ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళే ప్రత్యేకంగా బతుకుతారు, ఒకరితో మరొకరు సంబంధం లేకుండా బతుకుతారు అని చెబుతున్నాడు. అందుకే ఒంటరైనటువంటి జీవితం, ఏకాకి జీవితం మనకు పట్టణంలో కనిపిస్తుంది. అట్లాగే నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం అర్థం కాని రసాయనశాల. చూడండి పిల్లలు, ఇది రసాయనశాల, మీరు ఆంగ్లంలో ల్యాబ్ అంటారు. ఇక్కడ రకరకాల రసాయనాలు ఉంటాయి, ఆమ్లాలు ఉంటాయి. ఆ రసాయనాలను దేనితో కలిపితే ఏం చర్య జరుగుతుందో మనకు తెలియదు. ఒకదాన్ని మరొక దానితో కలిపితే పొగలు వస్తాయి, ఇంకొక దానితో కలిపితే మంటలు వస్తాయి, ఒకదాన్ని మరొక దానితో కలిపితే మనం పీల్చుకోలేనటువంటి విషపూరితమైనటువంటి వాయువు వెలువడుతుంది. కాబట్టి రసాయనశాలలో ఉండేటువంటి ఈ రకరకాల రసాయనాలు కావచ్చు, ఆమ్లాలు కావచ్చు, మనకు అర్థం కాదు. ఆ శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. అందుకే నగరాన్ని మనకు అర్థం కానటువంటి రసాయనాలు కలిగినటువంటి ఒక రసాయనశాల అని చెబుతున్నాడు. నగరంలోని మనుష్యులు కూడా ఎవరికెవరు అర్థం కాదు, ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా బతుకుతూ ఉంటారు. ఈ ప్రక్కవాడు కానీ, ఆ ప్రక్కవాడు కానీ, ఎదురింటి వాడు కానీ, వెనుకింటి వాడు కానీ, ఒక్కొక్కసారి మన పైన ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనకు సంబంధాలు ఉండవు. అందుకే నగరం ఒక అర్థం కానటువంటి రసాయనశాల లాంటిది. అంతేకాదట, నగరం చిక్కువీడని పద్మవ్యూహం అంటున్నాడు. నగరం చిక్కువీడని పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం అనేటువంటి మాట మనకు మహాభారతంలో వినిపిస్తుంది, మహాభారతంలో ఉంటుంది. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించేటువంటి ఒక యుద్ధ వ్యూహం. యుద్ధంలో శత్రువును బంధించడం కోసం, శత్రువును దెబ్బ కొట్టడం కోసం రకరకాల ఉపాయాలు, వ్యూహాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక వ్యూహం ఈ పద్మ వ్యూహం. ఒక పద్ధతి, ఒక ఆలోచన, ఒక ఉపాయం. శత్రువు గనక లోపలికి ప్రవేశిస్తే అతన్ని బయటికి వెళ్ళనీయకుండా మొత్తం సైనికులతో అతన్ని కట్టిపడేసి అతని అంతు చూడడానికి ఉపయోగపడేటువంటి ఒకనొక వ్యూహం పద్మవ్యూహం. మహాభారతంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలోకి ప్రవేశించి ఆ లోపలనే హతుడైపోతాడు, కౌరవుల చేతిలో చనిపోతాడు, బయటకు వచ్చేటువంటి మార్గం తెలియక. అందుకే ఎవరైనా తమ శత్రువులు పన్నిన చాలా కష్టతరమైనటువంటి ఉచ్చులో చిక్కుకున్నట్లయితే అతడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు రా అని ఇప్పటికీ అనడం మనం వింటూ ఉంటాం. తల్లి ఒడి లాంటి పల్లెను వదిలిపెట్టి పట్టణానికి వచ్చినటువంటి ప్రజలు పడేటువంటి బాధలను దగ్గరగా చూసినటువంటి అలిశెట్టి ప్రభాకర్, వాటన్నింటినీ కూడా సొంతంగా అనుభవించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినటువంటి అనేక విషయాలను మీరు ఈరోజు ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా పిల్లలు. ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుందాం. నగరం ఎట్లాంటిదో మనకు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పారు. ఇది వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని రప్పిస్తుంది, రమ్మంటుంది, వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంది, రకరకాల పనులను కూడా చూపెడుతుంది. కానీ వచ్చినటువంటి వాళ్ళెవరూ కూడా తృప్తితో బతికినటువంటి సందర్భం మనకు కనిపించదు. క్షణం తీరిక లేకుండా పనిచేస్తారు, కానీ వాళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం కనిపించదు, వాళ్ళ కోరికలు తీర్చుకునేటువంటి అవకాశము కనిపించదు. పిల్లలు చెప్పండి, ఆ నగర గీతం పాఠంలో నగరాన్ని దేనితో పోల్చాడు? ఒక అర్థం కాని రసాయనశాలతో పోల్చాడు. అలాగే పద్మవ్యూహం అని అన్నాడు. కాబట్టి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశించినటువంటి ప్రజల గురించి, ప్రజల బాధల గురించి తెలుసుకున్నటువంటి మీరు కొన్ని ప్రశ్నలు నేను ఇక్కడ ఇస్తున్నాను. ఆ ప్రశ్నలకు ఈ పాఠం చదివి ఇప్పుడు విన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఒక్కసారి మీరు నోట్ పుస్తకాల్లో సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, బడి పిల్లల గురించి కవి చెప్పినటువంటి కవితా వరుసలు ఇవి. ఈ
నగరగీతం పాఠంలో బడిపిల్లల గురించి కవి కొన్ని కవితా వరుసలు చెప్పాడు. అవి ఏమిటో రాయండి. అలాగే రెండో ప్రశ్న, భవంతులతో పాటు మనకు పూరిళ్ళు ఎక్కడ కనిపిస్తాయి? పూరి అంటే గడ్డితో కూడినటువంటి ఇండ్లు కావచ్చు, అవి రేకుల ఇండ్లు కావచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలతో పాటు భవంతులతో పాటు ఈ చిన్న చిన్న ఎరుపు గదులతో కూడినటువంటి ఇండ్లు మనకి ఎక్కడ కనిపిస్తాయి? మూడో ప్రశ్న, పాదరసం నడకలు అంటే మీకు ఏమీ అర్థమైంది? ఉరుకుల పరుగుల జీవితం. పాదరసం మీకు తెలుసు కదా పిల్లలు, వేసినటువంటి చోట ఉండకుండా అది పరిగెడుతూ ఉంటుంది, ఒక చోట ఇస్తే మరొక చోటికి వెళ్తుంది. అట్లా ఉరుకుల పరుగుల జీవితం అంటే మీకేమర్థమైంది? ఇది ఎక్కడ కనిపిస్తుంది? తర్వాత, నగరంలో మనం అన్ని పక్కలా ఎందుకు చూపు సారించాలి? మామూలుగా మనం నడిచేటప్పుడు ఒకవైపే చూస్తూ వెళ్తూ ఉంటాం, కానీ కవి ఏమన్నాడు? నగరంలో నడిచేటప్పుడు మన చూపు 4 వైపులా విస్తరించాలి, 4 వైపులా చూస్తూ నడవాలి, లేకుంటే ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరించాడు. అందుకే నగరంలో మనం అన్ని పక్కలా ఎందుకు చూపును సారించాలి? దీనికి ఆలోచించి జవాబు రాయండి. నగరాన్ని కవి పద్మవ్యూహంతో ఎందుకు పోల్చి ఉంటాడు? పద్మవ్యూహం అన్నాడు నగరం. వచ్చినటువంటి వాళ్ళు, నగరంలో సొచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వెనకకు పోలేరు, మహాభారతంలో అభిమన్యుల్లాగా. ఆ మాట ఎందుకని ఉంటాడు? ఈ విషయాలు ఆలోచించండి, పాఠం చదవండి, జాగ్రత్తగా మీకు తోచినటువంటి భావాలను మీ భాషలో, మీ నోటు పుస్తకాల్లో రాయండి. పద్యాన్ని అలాగే పాఠాన్ని మొత్తం చదువుకుంటారు కదూ. అలిశెట్టి ప్రభాకర్ గురించి చదవండి, ఆయన రచనా శైలి గురించి చదవండి, ఆయన కవిత్వంలో ఎటువంటి పదాలను వాడాడు, ఆ పదాలలో ఉన్నటువంటి బలం ఏమిటి, ఆయన కవిత్వంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, వీటన్నింటినీ కూడా మీరు పాఠం చదివి అవగాహన చేసుకొని, వీలైతే అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథం తెచ్చుకొని, లేదా మీ పాఠశాల లైబ్రరీలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకొని మీరు ఈయన రాసినటువంటి మరిన్ని మినీ కవితలను, ఆయన రాసినటువంటి కవితా పంక్తులను చదువుకొని ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ శుభాశిస్సులు. నమస్తే.